Myself, Dr. Nagarjun. I'm a senior orthopedic surgeon from Kim Sunshine Hospital, Gachibowli. So I specialize into orthopedic trauma, joint replacements, and sports medicine, and keyhole surgeries basically. So ఈరోజు టాపిక్ ఏంటి అంటే మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయినప్పటి నుంచి మోకాళ్ళ అరుగుదలకి లాస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వరకు ఇన్ డీటెయిల్ ఒక స్ట్రీట్ ఆర్ పాత్ ఆఫ్ ట్రీట్మెంట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దీంట్లో ఏంటి అంటే మోకాళ్ళ అరుగుదల స్టార్టింగ్ స్టేజ్లో ఏముంటాయి, ఇన్ బిట్వీన్ స్టేజెస్లో ఏముంటాయి ఆప్షన్స్, ఎండ్ స్టేజ్లో మీకున్న ఆప్షన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ robotic knee replacement to the end of conventional knee replacement, all the implant options available అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మోకాళ్ళు నొప్పులతో స్టార్ట్ అవుతాయండి. పేషెంట్ మా దగ్గరికి మైల్డ్ పెయిన్తో పాటే వస్తారు. ఎప్పుడు కానీ కుంటుకుంటూ రారు, నడవలేని పరిస్థితిలో రారు. మైల్డ్ నీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడే పేషెంట్ కమ్స్ టు ద ఆర్థోపెడిక్ ఓపీడీ. బికాస్ మోకాళ్ళ నొప్పి అనేది బాదరింగ్గా ఉంటుంది, మీరు రొటీన్గా మీరు చేసుకునే డే టు డే యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్లోనే జనరల్గా వస్తారు. సో వీళ్ళకి ఏముంటాయి అంటే జనరల్గా మోకాళ్ళ గుజ్జు పెరిగే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి సజెస్ట్ చేస్తాము. దీంతో కొన్నిసార్లు మనం ఒక 3 to 4 years నుంచి యాజ్ లాంగ్ యాజ్ 9 to 10 years వరకు కూడా మీ మోకాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, ప్రాపర్ టైంకి ఎక్సర్సైజ్ చేస్తుంటే మీకు ఎలాంటి అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవసరం లేదు. ఇంజెక్షన్స్ కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇలాంటివి అవసరం లేకుండానే స్టేజ్ 1 ఆర్థరైటిస్ ఈజ్ వెరీ వెల్ మేనేజబుల్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ రిడక్షన్, ఫిజియోథెరపీ అండ్ సమ్ మెడికేషన్. ఈ గుజ్జు పెరిగే ట్యాబ్లెట్స్ టైప్ 2 కొలాజిన్ అని, గ్లూకోసమైన్ అని, కార్నిటిన్ సల్ఫేట్ అని ఇలాంటివి ఉంటాయి. సో అవి ద బేసిక్ ఆప్షన్స్ ఫర్ గ్రేడ్ 1 ఆర్థరైటిస్. సో నెక్స్ట్ స్టేజ్లో వచ్చేవి గ్రేడ్ 2 ఆర్థరైటిస్. గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఏంటి అంటే కొంచెం రిడక్షన్ ఇన్ జాయింట్ స్పేస్ అనమాట. ఈ మోకాళ్ళు 2 బోన్స్ మధ్యలో, ఇప్పుడు ఇలా పైన థై బోన్, లెగ్ బోన్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని గుజ్జు అంటాం అనమాట. సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఈ పార్ట్. ఈ గుజ్జుని మనము మెజర్మెంట్ తీసుకుంటే మెల్లిమెల్లిగా తగ్గుతూ వెళ్ళే స్టేజ్ దగ్గర నుంచి మొత్తం బోన్ టు బోన్ టచ్ అయ్యే స్టేజ్ వరకు ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవుతూ వెళ్తుంది. స్టేజ్ 1 నుంచి 1, 2, 3, 4 అంటే కంప్లీట్గా బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్, ఎముక కలిసిపోవడం. సో ఈ బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ స్టేజ్లోనే ఆపరేషన్ లాంటివి అవసరం ఉంటుంది. స్టేజ్ 2లో ఏంటి అంటే మైల్డ్లీ సిమ్టమాటిక్ ఉంటే అగైన్ ఈ గుజ్జు పెరిగే ట్యాబ్లెట్స్ వీటితోనే హెల్ప్ అవుతుంది. కొంతమందికి కొంచెం ట్యాబ్లెట్స్తో రెస్పాన్స్ తక్కువ ఉండి పెయిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తాము స్టేజ్ 2లో విత్ సెలెక్టివ్ ఇండికేషన్స్. అందరికీ ఇంజెక్షన్స్ పనిచేస్తాయని లేవు, కొంతమందికి విత్ సెలెక్టివ్ ఇండికేషన్స్ చేస్తాం. సో మీ బ్లడ్ని డ్రా చేసి దాంట్లోంచి స్టెమ్ సెల్స్ ఆర్ పిఆర్పి తీసి దాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల కొంతవరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది అండ్ మీరు ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసుకోగలరు. దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ప్రాబ్లం ఏంటి అంటే మీకు మెల్లమెల్లగా కాలు స్ట్రైట్గా ఉండే లెగ్ కాస్త వంకర అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మోకాలు ఇలా ఉండేది కాస్త మెల్లిమెల్లిగా ఇలా అవుతుంది. సో ఇలా అవ్వడం వల్ల మీ అడుగు పెట్టే పద్ధతి మారిపోతుంది. అలా మారడం వల్ల ఏంటి అంటే మీ నడక మారుతుంది అనమాట.